తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతం కావడం శుభ పరిణామమని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి పేర్కొన్నారు. కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీలో కష్టపడిన వారికి ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. సుపరిపాలన కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలును వివరిస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని తెలియజేశారు. తొలి అడుగు అధ్యక్షులందరికీ చెప్పింది ఏంటంటే బూత్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్లతో సహా అందరూ రావాలని చెప్పడం జరిగింది. ఇక్కడ చేతులు ఎత్తితే బూత్ ఇన్ఛార్జీలు అంతా 20 మంది కూడా లేరు. 1-2 సార్లు చేసి వాళ్ళు చేయాల్సిన ప్రోగ్రాం కదా, ఖచ్చితంగా మీరు తీసుకొని వస్తే మీకు కూడా ఈజీ ఉంటది కదా. ఎన్నిసార్లు చెప్పినా మీ వెనకలు పడుతున్నాం, రోజు అడుగుతున్నాం అని అంటున్నారే గాని అది చేసి పడేస్తే కరెక్ట్ గా 5 నిమిషాలు 10 నిమిషాలు చేయాల్సిన పని కూడా నెలల తరబడి అడిగించుకుంటూనే ఉంటారు. ముందు మనం అది మానుకుంటే, నేను మిమ్మల్ని సరదాగా అడగడంలా, నన్ను పైనుంచి 10 సార్లు అడిగితే నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతాను. మనం అడిగించుకునే పొజిషన్లో కూడదు. పని చేసి అక్కడ పడేస్తే మన పని మనం చేసుకోవచ్చు కదా, వేరే పనులకు అవకాశం ఉంటది కదా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. జనాలకి మనం పోయి మనం చేసిన మేలు చెప్పుకోకపోతే లాభం ఏమైనా ఉందా? మేలు కన్నా చెడు వార్తలు తొందరగా రీచ్ అవుతాయి. రేపు అవతల పార్టీ వాళ్ళు పోయి వీళ్ళు మనం చేయని ఒక్క చిన్న పాయింట్ పెట్టుకుని చేయలే అని మాట్లాడతారు. మనం చేసిన 90 పనులు అక్కడ కనపడకుండా పోతాయి. కాబట్టి చేసిన పనులన్నీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. మనం చెప్పుకునే దానికి అవకాశం ఎవరెవరికి అవి చేరలేదో మనం డీటెయిల్స్ తీసుకుని వాళ్ళకి పని చేసి పెడితే ఖచ్చితంగా వాడు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటాడని చెప్పి కూడా మీకు తెలియదు. ఎలక్షన్కి 4 ఏళ్ళు ఉంది, దానికి తొందర లేదు జనరల్ ఎలక్షన్. కానీ ఇప్పటి నుంచి మనం మొదలు పెడితే ఆ రోజు వీళ్ళు ఇన్నిసార్లు వచ్చి అడిగినారు, ఏముందో నాకు ఏం అవసరమో అని తెలుసుకొని పోయినారు, ఊర్లో ఇంటికి వచ్చి అడిగిపోయినారు నీకు ఏం కావాలని చెప్పేసి అని ఒక ఆలోచన మైండ్ లో పడిందంటే మీరు అడగకపోయినా మీకు ఓట్లు వేస్తారు. మన ప్రభుత్వానికి ఓటేసేది 4 ఏళ్ళు ఉంటే రేపు లోకల్ బాడీస్ నెక్స్ట్ సంవత్సరం నుంచే మొదలైతాయి. వాటన్నిటికి కూడా మనకు అవసరం ఉందా లేదా, వాళ్ళ కష్టాలు కనుక్కొని వాళ్ళకి ఏం అవసరం కనుక్కొని ఇప్పుడు మనం అవన్నీ తీర్చగలిగితే పెద్దవి చాలా తక్కువ ఉన్నాయి. చాలా చిన్న ఇష్యూస్ అవన్నీ కూడా మీ లెవెల్లోనే చేయగలిగేవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు మాకు ఈ చిన్నది కదా, ఏముందిలే అడిగినప్పుడు చేసుకుందామని వాళ్ళు ఉంటారు. ఎవరు అడగలేదు కదా అని మనం గమ్మున ఉంటారు. ఇవి చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంపల్సరీ రిఫ్లెక్ట్ అయితే మీరందరూ కూడా సమాయత్తం కావాలంటే అది ఈ రోజు నుంచే అని తెలియజేస్తున్నా. 3 నిమిషాల టైం ఒక ఇంటికి పెడితే చాలు. ఆ 3 నిమిషాల్లో మీరు చాలా మాట్లాడచ్చు. నేను తిరుగుతా ఉన్నా, నేను అన్ని అడిగితే కూడా నాకు 3 నిమిషాలు కూడా పట్టంలా. చిన్న సమస్యలే ఉన్నాయి, అవన్నీ తీర్చగలిగినవి. ఏమేమి తీర్చలేరో అవి మా దృష్టికి తీసుకొస్తే నేను కూడా ఇమ్మీడియట్ గా ఏ పంచాయతీ వైజ్ ఆ పంచాయతీ వైజ్ నేను తీర్చడం జరుగుతుంది. నేను వచ్చిన ఊర్లలో కూడా ఆఫీసర్లందరినీ పిలిచి ఈ ప్రోగ్రాం కన్నా ముందు ప్రతి ఊర్లో మళ్ళా చెప్తారా, నేను ఊర్లో వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత కూడా వస్తా, ప్రతి ఊరికి టచ్ చేయాలా ఈ 2 నెలల్లో 3 నెలల్లో అనేది ఆఫీసర్లందరితో ఒక మీటింగ్ ఒక చోట పెడతాం. ఊర్లో ముందు రోజే మీరు అందరికీ చెప్పి పెట్టండి. ప్రతి ఇంటికి అవసరమైతే దండోరు వేయించండి, దండోరు గ్రూపులు ఉంటాయి. లేకుంటే ఇంటింటికి మన కేఎస్ఎస్ ఉన్నారు, బూత్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎవరన్నా పోయి రేపు ఎమ్మెల్యే వస్తా ఉన్నాడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని చెప్పండి. మనం ఆడ కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్యలు అందరు ఆఫీసుల ముందు తీరుస్తే 99% సమస్యలు వెంటనే తీరిపోతున్నాయి. ఆ 99% తీరనేది ఏమన్నా ఉంటే ఫాలో అప్ చేసుకోవడానికి కూడా మనం ఒక సిస్టమ్ తయారు చేస్తాము. అవన్నీ మన నోట్స్ లో ఉంటాయి. ఎప్పటికప్పుడు నెలకోసారి రివైజ్ చేసి ఎన్ని మనం క్లియర్ చేసినాము టిక్కు పెట్టుకొని చేసిన తర్వాత మళ్ళా వాళ్ళ ఇంటికి మీ పని అయిపోగొట్టామని చెప్పే పరిస్థితిలో కూడా మనం ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరికీ తెలియజేస్తాను. దానికి మనం రెడీగా ఉండాలా. ప్రతి ఊరికి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ ని ఫస్ట్ నీట్ గా చేయాలి. నేను వస్తా ఒక 30 ఇళ్ళు 50 ఇళ్ళు 40 ఇళ్ళు తిరిగిపోతా ఒక సైడ్ మాత్రం, ఎందుకంటే మీతో పాటు నేను కూడా తిరుగుతాను. రేపటి నుంచి బూత్ ఇన్ఛార్జీలతో పాటు కేఎస్ఎస్ లో ఉన్న సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటికి పోయి ఆ రోజుకు 50 ఇండ్ల 2 లాగిన్లు ఉంటే రోజుకు 100 ఇండ్ల మీరు గ్రూప్ డివైడ్ చేసుకుని ఎట్లా ఉంటే ఎట్లా అవకాశం ఉంటే అట్లా. మన టార్గెట్ వారం రోజుల్లో అయిపోగొట్టాలని చెప్పేసి ఆయన అన్నారు. వారం రోజులు కాకపోతే ఇంకా 2 రోజులు ఎక్కువ
10 రోజుల్లో ఖచ్చితంగా పూర్తి అవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలో ఉన్న కనుమరాయి కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి అవతార నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు నరసింహస్వామి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. योगेश्वर कृष्णाय त्रबार्धादनुद्रादत्तश्री विजया भोजे सिंहाय भावं रौद्र सिंहाय भावं निचलाकाल सिंहाय नेत्र सिंहाय भावं प्रमद काम सिंहाय రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నర్సయ్య పేర్కొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కడప నగరంలో చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిపోలలో సమస్యలు పరిష్కారం కోరుతూ 129 డిపోలలో నిరసన ధర్నాలు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన 6 సంవత్సరాల నుండి వారికి పదోన్నతుల కల్పన జరగలేదని అన్నారు. అనేక దాపాలుగా వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో నేడు ధర్నాలకు దిగినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ 129 డిపోలు 4 వర్క్షాపుల కూడల్లో నిన్న ఈ రోజు ఆర్టీసీ ఎంప్లాయీస్ పిలుపు మేరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఎర్ర బ్యాడ్జీలు పెట్టి డ్యూటీలు నిర్వహిస్తున్నాం. ప్రధానమైన అంశం పదోన్నతులు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారినప్పటి నుంచి దాదాపుగా 6 సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఎవరికి కూడా పదోన్నతులు రాలేదు. పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసని అనేక దఫాలుగా అటు యాజమాన్యానికి ప్రభుత్వానికి లెటర్లు ఇచ్చి విజ్ఞప్తి చేశాం. కానీ పదోన్నతుల ఫైలు ప్రభుత్వం దగ్గర దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ ఫైలు పూర్తి చేసి వెంటనే ఇస్తే 3000 ప్రమోషన్స్ రావాలి. ఆ ప్రమోషన్స్ క్లియర్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ను విజ్ఞప్తి చేస్తుంది. ఆర్టీసీలో డ్రైవరు, కండక్టరు, మెయింటెనెన్స్ స్టాఫ్,
క్లరికల్ సిబ్బంది 10,000 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగులు తక్కువ కారణంగా ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగుల పైన విపరీతమైన భారం పడి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లీవులు కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని 10,000 ఖాళీలను భర్తీ చేసేదానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ గా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రావాల్సిన ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి అమౌంట్ యాజమాన్యం ఇవ్వాలి. ఇది ప్రభుత్వంది కాదు, యాజమాన్యం ఇవ్వాలి. యాజమాన్యము వెంటనే చొరవ తీసుకొని మా దగ్గర నుంచి రికవరీ చేసిన ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి అమౌంట్ ను అది ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రద్దు చేశారు కాబట్టి ఆ రెండింటిని దానికి సంబంధించిన మాకు కావాల్సిన డబ్బులు 18% వడ్డీతో వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ గా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే 12వ PRC కమిషన్ వేసి ఐఆర్ను ఇస్తామని చెప్పారు. వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 12వ PRC కమిషన్ వేసి ఐఆర్ను ఇవ్వాలని, డిఏలను అనౌన్స్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన పాత డిఏ బకాయిలను కూడా ఇవ్వాలని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జలవనరుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. సిండికేట్ గా ఏర్పడి మామిడి రైతులు దోచుకుంటుంది వైసీపీ నేతలే. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.